नमः शिवाय नमः। जय परब्रह्म परमात्मा नमः। जगत्तुत्तते सति पलया ब्रह्म हरिहराय त्रिगुणात्मे सर्वगौतिगामी दर्शा दर्शा दत्तात्रेय नमसंतिनी सिद्धि कुरु 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 स्वाहा। ప్రజలందరికీ నమస్కారము। శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 జూన్ మాసమున ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఈ నెలలో అనుకోకుండా శుక్రదశ 2వ తారీఖున శుక్రదశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది, ఏ రాశి వాళ్ళకి అదృష్ట యోగం పట్టబోతుంది, మరి ఇలా స్థితిగతులు ఏమిటి, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, అష్టౌశ్వర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం। ఓం నమః శివాయ నమః। ఓం నమః శివాయ నమః। ప్రజలందరికీ నమస్కారము। ధనుసు రాశి ఫలితాలు ఈ జూన్ మాసమున ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా ఉత్తరాపాద నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు। మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెళ్లిళ్ళు, సంతానములు విజయంగా కనబడుతుంది। మరి వాహనాలు, ప్రయాణాలు చాలా వరకు జాగ్రత్త పడాల్సిన యోగం కనబడుతుంది। మరి విద్యార్థులకి విదేశాల ప్రయాణాలు విజయంగా కనబడుతున్నాయి। మరి ఈ నెల 4 వారాల నుంచి ఆరోగ్య సమస్యలు కొన్ని రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి। మరి మీరు ఉద్యోగదారులకి కొన్ని బదిలీలు కొన్ని రాబోతున్నాయి। మరి చేసే వ్యాపారస్తులకి మార్పులు, చేసే బిజినెస్లో కొత్త వాళ్ళు పరిచయాలు కావటం, కొత్త వాళ్ళ నుంచి బిజినెస్ స్టార్ట్ కావటం, ఇలాంటి మీ జాతక యోగంలో కూడా కొన్ని దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి। మరి వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి। మరి ఈ కార్యక్రమాలు కూడా ఏ కార్యక్రమైనా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము। మరి సినీ ఫీల్డ్లో కానీ రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొత్త పెట్టుబడులు చేయాల్సిన వాళ్ళకి, అంటే కొత్త పెట్టుబడులు పెడుతుంటారు కదా, ఈ నెలలో ఒక బిజినెస్, ఇంకో నెలలో ఇంకో బిజినెస్, అలా చేసే వాళ్ళకి ఈ నెలలో చేయాల్సిన బిజినెస్లో మంచి కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా కనబడుతున్నాయి। పెద్దగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి। కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పని అయినా కానీ తొందరపాటు పడకోకుండా నిదానమే ప్రధానము। ఏ పనైనా కూడా ముందుగా మీరు చెప్పుకోకుండా పని అయిన తర్వాత చెప్పుకునేటికైతే మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి। కొన్ని మీ ఫ్యూచర్లో కూడా ఒక స్త్రీ నుంచి కూడా అదృష్ట యోగం కూడా పట్టే యోగం కూడా కొంచెం రాబోతుంది। కాబట్టి స్నేహాలు కొన్ని తగ్గించాలి। ఏ వ్యాపార బిజినెస్లలో కూడా ఎక్కువగా పార్ట్నర్షిప్గా ఎక్కువగా ఉండకూడదు। ఏదైనా సరే మీ సీక్రెట్ విషయాల్ని పబ్లిక్ చేయొద్దండి। దానివల్ల కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి। మరి అనేకమైన ఇబ్బందులతో కొంచెం బాధపడే వాళ్ళందరికీ మీరు చేయాల్సింది దైవ పూజా బలం, హనుమాన్ని మీరు పూజించాలి, హనుమాను చాలీస్ చదవాలి, హనుమాను గుడికి వెళ్ళాలి। హనుమాను గుడికి వెళ్ళి మీరు 11 ప్రదర్శనలు చేసి ఆయన్ని ఆ హనుమాను చాలీస్ మంత్రాన్ని మీరు చదువుకునేటికైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ, మీ మీద ఉండాల్సిన దిష్టి, మీరు చేయాల్సిన కార్యక్రమాలు విజయవంతంగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి। కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, సంతానంలో కానీ, ప్రేమ సమస్యలో కానీ బాధపడుతున్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం। సర్వో జనా సుఖినో భవంతు।
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ధనుసు రాశి ఫలితాలు. ఈ జూన్ మాసమున ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా ఉత్తరాపాద నక్షత్రము 1 పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు. మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెళ్లిళ్ళు, సంతానములు విజయంగా కనబడుతుంది. మరి వాహనాలు, ప్రయాణాలు చాలా వరకు జాగ్రత్త పడాల్సిన యోగం కనబడుతుంది. మరి విద్యార్థులకి విదేశాల ప్రయాణాలు విజయంగా కనబడుతున్నాయి. మరి ఈ నెల 4 వారాల నుంచి ఆరోగ్య సమస్యలు కొన్ని రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఉద్యోగదారులకి కొన్ని బదిలీలు కొన్ని రాబోతున్నాయి. మరి చేసే వ్యాపారస్తులకి మార్పులు, చేసే బిజినెస్లో కొత్త వాళ్ళు పరిచయాలు కావటం, కొత్త వాళ్ళ నుంచి బిజినెస్ స్టార్ట్ కావటం, ఇలాంటి మీ జాతక యోగంలో కూడా కొన్ని దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలు కూడా ఏ కార్యక్రమైనా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము. మరి సినీ ఫీల్డ్లో కానీ రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొత్త పెట్టుబడులు చేయాల్సిన వాళ్ళకి, అంటే కొత్త పెట్టుబడులు పెడుతుంటారు కదా, ఈ నెలలో ఒక బిజినెస్, ఇంకో నెలలో ఇంకో బిజినెస్, అలా చేసే వాళ్ళకి ఈ నెలలో చేయాల్సిన బిజినెస్లో మంచి కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా కనబడుతున్నాయి. పెద్దగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పని అయినా కానీ తొందరపాటులు పడుకోకుండా నిదానమే ప్రధానము. ఏ పనైనా కూడా ముందుగా మీరు చెప్పుకోకుండా పని అయిన తర్వాత చెప్పుకునేటికైతే మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి. కొన్ని మీ ఫ్యూచర్లో కూడా ఒక స్త్రీ నుంచి కూడా అదృష్ట యోగం కూడా పట్టే యోగం కూడా కొంచెం రాబోతుంది. కాబట్టి స్నేహాలు కొన్ని తగ్గించాలి. ఏ వ్యాపార బిజినెస్లలో కూడా ఎక్కువగా పార్ట్నర్షిప్గా ఎక్కువగా ఉండకూడదు. ఏదైనా సరే మీ సీక్రెట్ విషయాల్ని పబ్లిక్ చేయొద్దండి. దానివల్ల కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి అనేకమైన ఇబ్బందులతో కొంచెం బాధపడే వాళ్ళందరికీ మీరు చేయాల్సింది దైవ పూజా బలం. హనుమాన్ని మీరు పూజించాలి. హనుమాను చాలీస్ చదవాలి. హనుమాను గుడికి వెళ్ళాలి. హనుమాను గుడికి వెళ్ళి మీరు 11 ప్రదర్శనలు చేసి ఆయన్ని, ఆ హనుమాను చాలీస్ మంత్రాన్ని మీరు చదువుకునేటికైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ, మీ మీద ఉండాల్సిన దిష్టి, మీరు చేయాల్సిన కార్యక్రమాలు విజయవంతంగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, సంతానంలో కానీ, ప్రేమ సమస్యలో కానీ బాధపడుతున్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.